ఎం పరివాహన్ పోర్టల్లో మన వెహికల్ యొక్క ఆర్సీని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్లో కిషోర్ ఇంటర్నెట్ సిఎస్సి అని సెర్చ్ చేసి ఇక్కడ ముందుగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోవడం వల్ల మన అప్డేట్స్ అనేది మీకు టైంకి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మనం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఎం పరివాహన్ అని సెర్చ్ చేసి ముందుగా వచ్చిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి ఆ పోర్టల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి వెహికల్ రిలేటెడ్ సర్వీస్ మీద క్లిక్ చేయగానే మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్టీఓ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి మన వెహికల్ ఎక్కడ రిజిస్ట్రేషన్ అయ్యింది అన్నది ఆర్టీఓ ఆఫీస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేడియో బటన్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి డాక్యుమెంట్ డౌన్లోడ్ అని ఉంది కదండి, ఇక్కడ ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. సో మన వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత చాసిస్ యొక్క లాస్ట్ 5 డిజిట్ని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం టిక్ మార్క్ అనేది ఇచ్చుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఈ క్లోజ్ బటన్ మీద క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి షో డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఆర్సీ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం మన ఆర్సీ అనేది ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇదండి వీడియో. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.